ప్రాంతం నుండి దేవుని వాక్యము విన్న అందరికీ యేసు ప్రభువు గారి అందరికీ దేవుడు దీవించిన మత్తయి సువార్తలో నుండి మనం నేర్చుకున్నాం. మరి ఈ పుస్తకము రాసిన వ్యక్తి గురించి నేను చెప్పారు మత్తయి. ఆయనకి ఇంకొక పేరు ఉంది, లేవి అని నేను చెప్పారు. ఆయన చెయ్యిన బుద్ధి గురించి అని చెప్పారు. ఆయన ఏం పని చేశారు, ఏ వృద్ధి చేస్తున్నారు, అది వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ మొదటి అధ్యాయం నుండి మనం నేర్చుకున్నామండి. అందులో మొదటి అధ్యాయంలో 3వ వాక్యం నుండి మనము 6వ వాక్యం 7వ వాక్యం వరకు చదవండి. అవును. యూదా తామరనందు పెరెసును జెరామును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదూదును కనెను. ఒబేదు ఎస్ఐని కనెను. ఎస్ఐ రాజైన దావీదును కనెను. ఊరియ భార్యగా నుండిన ఆమె అందు దావీదు సొలొమోనును కనెను. ఈ వంశావళిలో 4 సహోదరుల పేరు రాయబడినట్టుగా మనకు కనబడుతున్నాడు. స్త్రీల పేరు 4. ఈ యూదులు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ ప్రార్థన చేసిన, దేవా నన్ను ఒక స్త్రీగా ఒక కుక్కగా నన్ను సృష్టించలేను కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పాను. అలాగే అరవై దినములు ప్రార్థన చేసిన దేవుడు కలగజెప్పదు, దేవా నన్ను ఒక స్త్రీగా పుట్టించ, ఒక స్త్రీగా కానీ ఒక కుక్కగా నన్ను సృష్టించలేను కాబట్టి నీకే స్తోత్రం. ఈ వంశావళిని మీరు చూసినప్పుడు 4 సహోదరి గురించి, స్త్రీల గురించి రాయబడింది. అది మనము మొట్టమొదటిగా నేర్చుకున్న ఆ సహోదరి పేరు తామా అని ఒక సహోదరి గురించి ఇక్కడ రాయబడింది. ఇదే పేరున్న ఇంకొక వ్యక్తి ఉంది, దావీదు కుమార్తె. 2 సమూయేలు 13వ అధ్యాయము మొదటి వాక్యం చదివినప్పుడు ఆ స్త్రీ గురించి అక్కడ రాయబడి దావీదు కుమార్తె గురించి అక్కడ రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. చదవక్కర్లేదు, నేను దాని స్తోత్రం అని. ఆ పేరుకి అర్థము ఏంటంటే పని కింద ఈత 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 లేకపోతే గోజిరి. ఈత కరెక్ట్. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఇంకా శ్రద్ధ కలిగి వినాలి. దేవునికి స్తోత్రం. ఈ తామారు గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ అది సరైన మర్మము మనకు తెలియలేదు. ఇక్కడ ఆ స్త్రీ గురించి రాయబడినది ఎక్కడంటే ఆదికాండము 38వ అధ్యాయము మొదటి వాక్యము చదవండి. మొదటి 2 వాక్యం చదివిన తర్వాత మనం ముందుకు వెళ్తాం. 38 ఆదికాండము. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లమీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ సూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఇక్కడ యూదా గురించి రాయబడండి. ఈ 37, 39, 40 నుండి 45 వరకు ఎవరి విషయం గురించి రాయబడి ఉంది? యోసేపు గురించి రాయబడి ఉంది. ఇప్పుడు 37వ అధ్యాయంలో యోసేపు గురించి రాయబడిన తర్వాత 38 అధ్యాయములకి వచ్చినప్పుడు యోసేపు గురించి చెప్పకుండా యూదా గురించి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఆ యూదా గురించి చెప్పినప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది. యూదా వివాహం చేసినది ఒక
కనాని అయిన కుమార్తె అని బైబిల్ రాయబడి ఉంది. అబ్రహాము తన కుమారునికి వివాహం చేయడానికి కోరుకున్నప్పుడు ఆదికాండ 24వ అధ్యాయంలో 4-5 వాక్యం చదివినప్పుడు మీకు అక్కడ చూడగలుగుతున్నారండి. చూడండి ఒకసారి. నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్టు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల పైన కానానీల నుండి నీ ఏం చేయకూడదు, స్త్రీకి తీసుకుపోవడని. ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక అంటే అబ్రహాముకి దేవుడు చెప్పారంటే నీ ఎవరు చేయకూడదు, కానానీయులకి ఒక స్త్రీకి ఏం చేయకూడదు, వివాహం చేయకూడదని దేవుడు ఎవరికి చెప్పారు? అబ్రహాము తన ఎలియాజరు గారికి చెప్పారు. ఎలియాజరుకి ఈ మాట దేవుడు అబ్రహాము చెప్పారు, స్తోత్రం. కానీ యాకోబు పిల్లలు అయిన యూద ఏం చేశారంటే ఆ కానానీ అయిన ఒక కుమార్తె ఏం చేశాడు, వివాహం చేసినట్టుగా బైబిల్ రాయబడి ఉందండి. ఈ కానానీ అనే పదానికి అర్థము ఎప్పుడు ఎదిరించిన వాడంటే అంటే ఆయన అర్థం సరిగా మనం చూపించారంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 52వ వాక్యములు అక్కడ రాయబడి ఉందండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 52వ వాక్యం చూడండి. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపగా ఉండిరి, ఆ నీతిమంతుని రాకల గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి ముస్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వల్ల మీరును ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎదిరించిన వాడంటే ఎప్పుడు అంటే కనానీయులని పదానికి అర్థము ఎదిరించేవాడు. స్తోత్రం. దేవునికి వాక్యానికి ఎదిరించి జీవించిన వారండి కనానీయులు. మన మధ్యలో కూడా ఎలాంటి కనానీయులు కొందరు ఉన్నట్టుగా కనబడుతున్నారు. వారు కూడా దేవుని వాక్యములకు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. దేవుని వాక్యం అనుసరించి జీవించడానికి వారికి ఏం లేదు, ఇష్టం లేదు. అటువంటి వాడు ఎవరండి? కానానీయులు. దేవునికి స్తోత్రం. అలాగా కానానీయుల్ని వెళ్ళి ఏం చేయడానికి ఆడు వివాహం చేశారు. వివాహం చేశారు కాబట్టి ఏమైందంటే ఆడికి యువతకి 3 పిల్లలు ఏం చేశారు, జన్మించినట్టుగా మనం చూస్తున్నారండి. ఆ 3వ వాక్యం 30 ఆదికాండం 38 అధ్యాయం 3, 4, 5 వాక్యం చూడండి. ఆమె గర్భవతి కుమారుని కలగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. మొదటి ఆయన పేరు ఏరు అని రాయబడి ఉందండి. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టారు. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి సేలా అని పేరు పెట్టారు. 3 పిల్లలు, మగ పిల్లలు పుట్టినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నారు. ఇప్పుడు ఈ 3 పిల్లలు పుట్టినప్పుడు దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే ఆయన పెద్ద కుమారుడైన ఏరునికి ఏం చేశారు, వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఏరు భార్య ఏరు ఏమైంది, చనిపోయింది. ఏరు చనిపోయినప్పుడు ఏం చేయాలి, ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వారు ఏం చేయాలి, ఆయన సహోదరుడికి తమ్ముడికి ఏం చేయాలి, వివాహం చేయాలి. స్తోత్రం కలిగింది. అలాగా ఏం చేశారు, తన తమ్ముడికి ఏం చేశారు, వివాహం చేశారు. వివాహం చేసిన కాబట్టి ఓను కూడా ఏమైంది, చనిపోయింది. స్తోత్రం. ఇప్పుడు చనిపోయినప్పుడు తన తండ్రి అయిన యూదా అనుకున్నారు, ఇంకా నేను ఒక్క కొడుక ఉన్నారు, నేను ఏం చేయిస్తాను, తామార్కి నేనేం చేయను, ఇంకా ఇవ్వను అని చెప్పారు. అది ఇవ్వడానికి ఒక కారణం కూడా చెప్పారు. అది 38 11వ వాక్యం చూడండి. 38. అప్పుడు యూదా
ఇతడు కూడా ఇతని అన్నల వల్ల చనిపోయేమో అని నా కుమారుడైన శేల పెద్దవాడకు వరకు నీ తండ్రి ఇంట చిన్న కుమారుడు పెద్దవాడు ఆయన వరకు ఏం చేయను. నీ తామారు నీ ఎక్కడ వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసేది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన తర్వాత ఈ మూడా కొడుకు ఏమైందండి, పెద్దవాడు అయింది. పెద్దవాడు అయిన తర్వాత తామారుకు పెళ్లి చెయ్యకుండా ఏం చేశారు, వేరొక అమ్మకి పెళ్లి చేయడానికి ఈయన సిద్ధపరిచినట్టుగా ఈ అమ్మాయికి తెలిసింది. దేవునికి స్తోత్రం. పెద్దవాడు అయినప్పుడు కూడా తామారుకు ఏం చేయలేదు, ఇవ్వలేదు. అది మనసులో తామారు మనసులో ఏమైంది, పుట్టిపోయారంటే దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ ఇదే చెప్తున్నారంటే ఆ దుర్యోదేశ గంటము దేవునికి స్తోత్రం 30 అధ్యాయము 5వ వాక్యంలో దీనికి సంబంధించిన వాక్యం ఉంది. అది కూడా మీరు చూడండి. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందు. ఆయన నీకు మేలు చేసి 35వ అధ్యాయము 5వ వాక్యం 35వ అధ్యాయము 5వ వాక్యం. అలా సారీ 25లో 25 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పిలిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా. అంటే దేవుడు ఈ మాట ఇశ్రాయేలుకి చెప్పారు. పెద్ద కొడుకు ఉండినప్పుడు వాడికి కుమారు లేకపోతే చచ్చిపోతే చిన్నవాడు వెళ్ళి ఏం చేయాలి, వివాహం చేయాలని దేవుడు చెప్పారు. కానీ యూదా ఏం చేశారు, ఆ దేవుడు చెప్పిన మాట ఎదురుగా ప్రవర్తించారు. అది ఫస్ట్ ఆయన మ్యారేజ్లు కూడా ఆయన చేశారు, దేవుడు మాటకి ఎదిరించారు. రెండవది ఇప్పుడు వివాహం చేసినప్పుడు కూడా ఏమైంది, వేరొక అమ్మకి వివాహం చేయడానికి ఆడు కోరుకున్నారు. స్తోత్రం. తామారు ఇది మనసు నుంచి ఏం చేస్తున్నారు, తన మామయ్యకి చిన్న పని చేయాలని అనుకున్నారు. అలాగే ఎలాగ చేశారంటే ఆ పని అది చేసినప్పుడు మీకు అది చదివినప్పుడే మీకు అర్థం అవుతుంది. 16వ వచనం నుండి చూడండి. 38 ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయి రమ్మని చెప్పాను. అందుకు ఆమె నేను నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదని అడిగింది. అందుకు అతడు నేను మందులో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును చెప్పాను. అంటే ఈ అమ్మాయి ఏం చేశారంటే ఈ యూదా వెళ్ళిన త్రోవలు ఈ అమ్మాయి ఏం చేసిన ముసుకేసి కూర్చున్నారు. ముఖం ఏం చేస్తున్నారు, కప్పుకొని కూర్చున్నారంట. కప్పుకొని కూర్చున్నప్పుడు ఈ యూదా భార్య కూడా చనిపోయారు. యూదా భార్య కూడా చనిపోయారు. అంటే ఆయనే అనుకున్నారు ఈ అమ్మ ఒక వేశ్య స్త్రీ అని అనుకొని ఆ కాలంలో అలాగే జరుగుతున్నారు. ఆ వేశ్య స్త్రీ అని అనుకొని ఈ అమ్మ దగ్గరికి యూదా వెళ్ళింది. యూదా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎవరు, తన కోడలు. అది ఈ కోడలు కాదు కానీ యూదకి ఆ విషయము తెలియదు. అటు కోడల దగ్గరికి వెళ్ళినప్పుడు కోడలు ఏం చేశారు, బుద్ధిమంతులు, సరే అండి నీ చెప్పినట్టుగా నేను చేస్తాను, నాకేం చెయ్యాలి, నీ చేతులున్న కర్రయు ఇంకొకటి ముద్ర నాకు ఇవ్వాలి అని చెప్పారు. స్తోత్రం. అలాగే ఈ అమ్మ చెప్పినట్టుగా ఏం చేశారు, ఈ యూదా చేశారు, ముద్ర ఇచ్చారు, కర్ర కూడా ఇచ్చి ఈ తామారుతోని ఏం చేశారు, సమాహాసములు పెట్టారు. సమాసం పెట్టిన తర్వాత ఏమైంది, ఈ తామారు ఏం చేశారు, అత్తగారి వాళ్ళు ఏమైంది, గర్భవతి అని 24 నుండి చదవండి. 38 అధ్యాయము. 3 నెలలైన తరువాత నీ కోడలకు తామరు జారత్వము చేసెను. అంటే నీ కోడలు ఇప్పుడేమైంది, జాగ్రత్త చేసేది. తర్వాత అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి. అంటే ఎంత న్యాయవంతుడు అంటే చూడండి, మ్యారేజ్ చేసినప్పుడు అన్యాయం చేసి ఆ మ్యారేజ్ చేసినప్పుడు అన్నిటికి మ్యారేజ్ చేసేది. ఓకేనా?
తర్వాత రెండవది ఏంటంటే తన కొడుకు చచ్చిపోయినప్పుడు తామార్కి ఏం చేయాలి, చిన్న కొడుకుకి ఇవ్వవలసింది, అది ఇవ్వలే, మోసం చేశాడు. ఇప్పుడు రెండవది మోసం చేశాడు. అలాగంటే మోసం చేసిన యూద ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు, కోడల దగ్గరికి కదా, కోడలు కూడా మోసం చేసి వచ్చి నిలబడుతున్నారు. నిలబడిన ఏం చెప్తున్నారంటే, నీ తామారుని బయటికి తీసుకుని రమ్ము. ఇప్పుడు ఏం చేయాలి అడిగి, ఇప్పుడు అమ్మకి కాల్చివేయను ముందుకు నిన్ను కాల్చాలి. నీ చెయ్యిన 3 విధములున్న తప్పు నీ చేసిన కాబట్టి మొట్టమొదటి నీ ఏం చేయాలి, యూదానికి కాల్చేయాలి. కానీ అప్పుడు తామారు బుద్ధిమతిగా ఉండి, సరే అండి నన్ను కాల్చబడిన ముందుకు ఈ కర్రయు తర్వాత ఎవరిది అని అడిగిన వెంటనే అప్పుడు ఎవరికి అర్థమైపోయింది, యూదాకి అర్థమైపోయింది, నా వలన ఈ పొరపాటు అన్ని జరిగినాయి, ఈ అమ్మాయి ఏమైంది, గర్భవతిగా అయింది అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. నేను నా విషయంలోకి వస్తున్నాను, దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఏమనంటే, ఆ తామారుకి 2 పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లల గురించి నేను చెప్పిన మాట 28-29 వాక్యం. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాన్ని ఎర్ర నూలు తీసి వారి చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీ వేళ వేధించుకొని వచ్చిదివనెను. నీ వేళ ఏమైంది, వేధించుకొని వచ్చిదివనెను. వేధించుకొని వచ్చి ఏటో అర్థమైందని నీకు అర్థమవుతుంది, నాకు అర్థమైంది, మీకు అర్థం అవ్వలేదు. సో ఇంకా ఇది మనసు నుంచి మీరేం చేయాలి, ఆ మత్తయి సువార్త 1 అధ్యాయము 23వ వాక్యములు 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం. యూదా తామారునందు పెరేసును జరామును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. అంటే ఎప్పుడు చూడండి అక్కడ 2 పిల్లల పేరు రాయబడిందో చూసారా మీరు? పెరేసు ఇంకొకడు జరాబు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ అదే రాయబడింది. ఎక్కడ 3వ వాక్యం ఆది కాండములో 28-29 చూడండి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాన్ని ఎర్ర నూలు తీసి వారి చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీ వేళ వేధించుకొని వచ్చిదివనెను. అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టారు. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతనికి జరాబు అని పేరు పెట్టారు. అతనికి ఏమండి, జరాబు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మొదటి వాడు బయటికి వచ్చినప్పుడు ఆడికి ఏం చేసేది, ఆడికి బయటికి రావడానికి ఏం చేసేది, చేయి చాపినప్పుడు ఏం చేశారు, ఆ లోపలికి తీశారు. లోపలికి తీయడానికి కాదండి, ఆ బయటికి వచ్చినప్పుడు 2 కమల పిల్లలు అండి. బయటికి వచ్చినప్పుడు పెద్దలకి అంటే ఫస్ట్ రావడానికి ఎవరు కోరుకున్నారు, ఆ వ్యక్తి బయటికి రాకుండా చిన్నవాడు ఏం చేశారు, ఆయన పేరు అక్కడ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పారు చూడండి, చదవండి 28. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీ వేళ వేధించుకొని వచ్చిదివనెను. ఏం చెప్పారండి, వేళ వేధించుకొని వచ్చి. వేధించినవాడు. దేవునికి స్తోత్రం. ఈ వేధించిన కాబట్టి ఆయన మొదటిగా రాలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఇది 2 కూడా చెప్తే మీకు అర్థం అవ్వదు. ఇంకొక వాక్యంలో చదివితే సరిగా అర్థం అవుతుందండి. 1 కొరింథీ పత్రిక దగ్గరండి 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 46వ వాక్యం.
ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ఇప్పుడు నీకు అర్థం అయినట్టుగా ఉందండి. ఆత్మ సంబంధమైనది మొదటి కాదు, మొదటి ప్రకృతి సంబంధమైనది. దేవునికి స్తోత్రం. ఈ రెండు పిల్లలకి మీరు ఒకడు బయటికి రావడానికి కోరుకున్నారు కానీ ఆయన ఏం చేయలేదు, రాలేనకి ఇవ్వలే. ఎవడు ఇవ్వలేదు, సరి లేదు. కానీ సరి ఇప్పుడు కొన్ని పత్రిక చదువుతున్నాను. ఆత్మ సంబంధమైన వాడు బయటికి రావడానికి అది ఆడ ఏం చేస్తున్నారు, ఆయన అడ్డుపరచినట్టుగా బైబిల్ రాయబడింది. ఎందుకంటే ఇలా బాకి నేర్చుకుంటే నీకు అర్థం అవుతున్నారు తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన నీలో నేను రెండు విధములున్న మనుషులు ఉన్నారండి. స్తోత్రం కలిగిన మనం మారు మనస్సు పొంది బాప్టిజం పొందిన ప్రతి బిడ్డల జీవితములు రెండు విధములున్న మనుషులు ఉంది. దేవునికి పేరండి ఆత్మ సంబంధం, ఇంకొకటి పేరు ప్రకృతి సంబంధమైన వాడు బయటికి పంపించరు. ఎవరికి? అది ఎప్పుడు నిన్ను ఏం చేస్తున్నారు, వేధిస్తున్నారు తండ్రి. దేవునికి నాకు తెలియదు. దేవునికి ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించినప్పుడు నీ శరీర సంబంధమైన వ్యక్తి నిన్ను ఏం చేస్తున్నారు, వేధిస్తున్నాడు కాబట్టి బయటికి రావడం. ఆత్మ సంబంధం అయినాడు బయటికి రావట్లేదు. ఎలాగ చెప్తానో నాకు తెలియదు. ప్రకృతి వేధిస్తుంది కాబట్టి అని వేధించి రావడానికి కోరుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, ప్రకృతి సంబంధమైన ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, అడిగి బయటకు చేయి బయటకు వచ్చాను. కొంచెం వచ్చింది బయటికి, ఇప్పుడు వస్తాను అనుకున్నారే. ఆ కొంచెం పాట వచ్చింది, కొంచెం ఆరాధన వచ్చింది, కొంచెము చర్చికి వస్తున్నారు, కొంచెం కాணிకలు పట్టినప్పుడు అయ్యగారు అనుకున్నారు ఈడు బయటికి ఆత్మీయ మనుషుడు బయటికి వస్తానేమో అని అనుకున్నారు. కానీ ప్రకృతి సంబంధమైన వాడే చేయను. ఈ ప్రార్థన, ఆరాధన, బైబిల్ స్టడీ అన్ని ఆ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి భేదించి ఆత్మ సంబంధమైన వారే చేయాలి. ఇప్పుడు అనుకున్నాను నేను, నా ప్రభుత్వ నేను ఆత్మ సంబంధంగా ఇక్కడ కూర్చున్నారని. నీలో కూడా ఏముంది, ప్రకృతి సంబంధం ఉంది. వాస్తవంగా నీ చెప్పండి, మనసాక్షితో నేను అడగండి. నీ మనసులో ఎప్పుడు ఒక ఆశ ఉంది కదా, నాకు ఇది చాలదు, అయ్యారు వాక్యం చెప్పినప్పుడు ఇది చాలదు, ఇంకా కొంచెం కూడా ఆత్మికంగా ఎదిగి తీరాలి, ఎదిగి తీరాలి. స్తోత్రం. అంటే 28లో ఒకసారి ఆది గంటమే 38 ప్రసరించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఏం చేస్తున్నారు, మంత్రసాని బాగా ప్రయత్నం చేస్తున్నారు. మంత్రసాని ఏం చేస్తున్నారు, బాగానే కష్టపడుతున్నారు, బాగా ప్రయత్నం కష్టపడుతున్నారు. కానీ ప్రకృతి సంబంధాలు లాగేస్తున్నాడు. అర్థం అవుతున్నారు లేదు. మంత్రసాని ఏం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఏంటి ఆత్మ సంబంధమైన మనుషులు బయటికి రావడానికి వారు ఏం చేస్తున్నారు, మంత్రసాని చేస్తున్నారు. కానీ ఏం చేయను, లోపల ఉన్న ప్రకృతి సంబంధం లాగేస్తున్నాడు. రావడానికి నేను చెప్పిన అర్థమైన వాడు మాత్రం చూస్తుంది. మంత్రసాని అని చెప్పినప్పుడు నీ సంఘ కాపాలి. ఆయన ఏం చేస్తున్నారు, అందరినీ ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా ఎదిగించేద్దామని, అందరు ఆత్మీయంగా ఎదిగించడానికి ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, చెయ్యిలు ఏం చేశారు, ఒక తాళ ఇది కట్టితే ఆయన కూడా ఈయన బయటికి వస్తామని అనుకున్నారు. కానీ ఇది కట్టిన కానీ ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేస్తున్నారు, వాడికి దేవుడు బయట
ఆమెన్ కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇది ఇక్కడ ఆ రాయబడినది ఏమండి? దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. అంటే ఆ కుమారుడి పేరు ఒకసారి కూడా చదవండి. పేరేజ్ అని పదానికి అర్థం ఏం చేస్తున్నారు? భేదం. స్తోత్రం. ఏంటండి? భేదం. రెండవది వ్యక్తి పేరు ఏమండి? రెండవదే సేరగ. అవును కదా? 30వ సేరగ. సేరగం అంటే ఉదయం. స్తోత్రం. పేరంటే అర్థం నీ భేదమున్నవే అవునా? నీ ఉదయించిన వాడా? నేను చెప్తున్నాను అర్థం. హలో, నేను చెప్పిన అర్థం అవుతున్నారా? స్తోత్రం. ఏంటంటే నువ్వు భేదము అని పేరు చెందిన బిడ్డయా, ఉదయించిన బిడ్డయా? ఉదయించిన బిడ్డగా మారిపో. హల్లెలూయా. ఈ కాలంలో చర్చిలు కూడా భేదం అని పిలువబడిన ఒక బిడ్డ ఉంది, ఉదయించిన ఒక బిడ్డ ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఆ వ్యక్తి ఎవరు? వీడికి బయటికి తీసుకొని వచ్చారు ఆ మంత్రశాలి. ఏం చేశారంటే దేవునికి స్తోత్రం ప్రయత్నించుతున్నారు, కానీ మంత్రశాలి వీడికి ఏం చేయలేదు. నీ ఉదయించాలి అని చెప్పలేదు. ఆయనకేం చేయాలి? నీ బయటికి రావాలని ఒక ఆశ మాత్రమే ఉంది. హలో, నీ బయటికి రావాలని ఒక ఆశ మాత్రం తప్ప వేరే ఏ ఆశ లేదు దేవునికి. నీ బయటికి వస్తే ఏమవ్వాలి? ఇది రెండులో ఏదో ఒకటి అవుతుంది. ఉదయించిన బిడ్డలుగా మారుతుంది, లేకపోతే భేదం తెప్పేవాడుగా భేదం తెప్పించిన బిడ్డలుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డల మధ్యలో కూడా ఆత్మీయుడు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన ఆడి చూసిన వేరే ఏం అక్కర్లేదు. ఆడికి నడకలు చూస్తే సరిపోతుంది. ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాడు ఏమవుతున్నారు? ఆ ప్రకృతి సంబంధాన్ని చూపిస్తారు. ప్రకృతి సంబంధమైన పడియ చేస్తున్నారు. ఆ పాత స్వభావాలు, పాతకాల సిద్ధాంతాలు. నేను ఇప్పుడు బైబిల్ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి కిందకి చదవచ్చు కదా మీరు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపుడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపుడు. ఏది అంగీకరిస్తుంది? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు ఆత్మ ఏం చేయను? అంగీకరించడు. ఏదైనా ఒకటి అంగీకరించాలి కదా. నేను చెప్పిన అర్థం అవుతుంది కదా? ఏదైనా ఒకటి ఏది అంగీకరిస్తున్నారు? ఆ ప్రకృతి సంబంధమైన ప్రకృతి అంటే న్యాచురల్ ప్రతి నైతికంగా జరిగే విషయాలు, తినడం, తాగడం, కూర్చోవడం, పడుకోవడం, తిరగడం, లోక సంబంధమైన విషయం. ఆడికే అదే చెప్తున్నారు మాట. ఆడికేం కావాలి? లోకంలో తినడం, తాగడం. దేవుడు చెప్తున్నారంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రతి కూటానికి హాజరవ్వాలి, ప్రతి ఆరాధనకి మీరు వెళ్ళాలి. దేవుడు చెప్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పిన మాటకి ప్రకృతి సంబంధ మనుషులు ఏం చేస్తున్నారు? పనికి అంటే నీ ఇదా అంటే ఇది రెండు వ్యక్తి కదా, ఇది నీలో ఉన్న రెండు వ్యక్తి. ఎవరిలో? మనలో ఉన్న ఇద్దరు వ్యక్తిత్వాలు ఉంది. ఒకడు ఆత్మీయుడు, మనోడు ప్రకృతి సంబంధం. అంటే ఆత్మీయుడికి ఏంటి ఆశ? ఆత్మీయ విషయమే ఆడికి ఎప్పుడు ఆశ ఇంపార్టెంట్. అన్నిటి విషయం అంటే మొదటి స్థానం ఆత్మీయతకే. అలాగే దేవుడు ఏం చేయదు? మొదటి నీ ఏది వెతుకుడో అని దేవుడు చెప్పారు. దేవుడు చెప్పిన నా విషయం గురించి నీ ఏం చేయాలి? ముందు వెతుకో. మీరు రేపటికి ఎంత అది ఈరోజు ఎత్తుకెత్తాం.
రేపటి వంట ఈరోజు రాత్రి ఆలోచిస్తాం. మత్తయి సువార్తలే మనం నేర్చుకున్నారండి. హలో, మీరు ఏదికి ఇంపార్టెంట్ మొదటి స్థానం ఇస్తున్నారు? అదే నేను అడుగుతున్నాను. ప్రార్థనకా, ఆరాధనకా, చర్చికి వెళ్ళడానికా? అందరు ఇక్కడ లేనట్టు కూర్చున్నారు. ప్రకృతి సంబంధమైన విషయానికి మనం చాలా పాటు ప్రాధాన్యత. ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? యేసు ప్రభు చెప్పారు, మొదటి నా విషయం గురించి చేయాలి చెప్పినప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుడు మాట ఏం చేయదు, అంగీకరించడు. నీ జీవితం ఇలాగ కిందకి రావడానికి ఉన్న కారణం నీలో నిలున్న ప్రకృతి సంబంధమైన మనుషులే చేస్తున్నారు, అంగీకరించలేదు. 1 2 చదవమ్మా, కొరింథీ పత్రిక 14 2 ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అతనికి ఏమవుతున్నది? ఆత్మిక విషయం అని ఆయన వెర్రితనమే. ఆత్మీయ విషయం చెప్తే పిచ్చి లక్షణం. ఎప్పుడు ప్రార్థన చెయ్యాలా? ఎప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళాలా? ఎప్పుడు ప్రార్థనకి? ఈ అమ్మకి వేరే పని పాట లేదా? అంటే టీవీ చూస్తున్నాడు, నో ప్రాబ్లం, ఏ వర్క్ అని కాదు. సినిమా చూసుకొని కూర్చోడానికి వెర్రితనం అనిపించదు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి ముచ్చట్లు చెప్పడానికి అది వెర్రితనం కాదు. ప్రార్థన గురించి చెప్తే పిచ్చిది ఇది. ఎవరికి? ప్రకృతి సంబంధమైన. నీ ఎవరంటే నీ వాక్యం చెప్పినప్పుడు నువ్వే చూసుకో. నేను పేరు పెట్టి చెప్పలేదు నువ్వు అని, కానీ ఈ వాక్యం చెప్పినప్పుడు నేను తెలిసిపోతుంది ఈ ప్రకృతి సంబంధి మనిషిని నేనే అని. ఒకటి దేవుని మాట, రెండవది ఏమండి? అది దేవుడు చెప్పిన ఏ మాట ఏం చేయను, వివేచించదు. ఇన్కాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అడిగేమంటారు? వివేచన ఉండదు. ఏది మంచిది తెచ్చాడు. ఆత్మీయుడు ఎలాంటి వాడండి? ఆత్మీయుడు వివేచన. వాక్యం చెప్తున్నారు, అది ఫిలిప్పీ గ్రంథంలో ఉంది. ఆత్మీకుడు వివేచించును. ఆత్మీయ ఏం చేస్తున్నారు? వివేచించు. మత్తయి సువార్తలో నేను వచ్చినప్పుడు చెప్తాను, ఈ పరీక్షలు ఎప్పుడు వివేచించిన వాడు అది ఆకాశములు ఉన్న నక్షత్రాలు, ఆకాశములున్న మేఘం చూసినప్పుడు ఆడు చెప్తాది ఇప్పుడు వర్షము అది వివేచించడానికి తెలుసు, కానీ వాక్యం వివేచించడం తెలియదు. దేవుడు చెప్పిన మాట ఏం చేయను, వివేచించరు. పిల్లల గురించి, మ్యారేజ్ విషయం గురించి బాగా వివేచిస్తారు. ఎంత కట్నాలు కావాలి, ఎన్ని డబ్బులు కావాలి, ఇది నలుపు కావాలా, తెలుపు కావాలా, ఏ కులం కావాలా, వివేచించేస్తారు. అది మొత్తం వివేచించడానికి సూపర్. కానీ నీ ఆత్మీయ విషయం ఏం చేయలేదు, వివేచించడలే. అప్పుడు నీ ఎటువంటి వాళ్ళండి? అది తెలిసి నీ గట్టిగా సూపర్ చెప్తే దేవునికి స్తోత్రం కలిగి అదే సంఘ బిడ్డలారా, నీ వివేచించండి. దేవునికి స్తోత్రం కలిగి. ఈ కాలంలో సంఘ బిడ్డలకి గురించి నాకు ఎక్కువ బాధ అయింది, అర్థం తెలుసుకోలేదు, వివేచించలేకపోతున్నారు. ఎవరికి? మీరు అనుకున్నారంటే అయ్యగారికి అంటే జోని పాస్టర్ గారు నెలకి జీతం చేస్తున్నారు, అందుకని అయ్యగారికి పిలిచి అది విభజించడానికి తెలుసు. మీరు అందరూ అనుకున్నారు వాక్యం చెప్పడానికి వచ్చిన వాడు అందరూ డబ్బులు ఇచ్చి వచ్చిస్తున్నారు అనుకున్నాను. అంటే వాడు డబ్బులు ఇస్తే మాత్రం వస్తాడు. నన్ను చాలా తరమంది పిలిచారు, నేను ఎవరైతే ఆడు చెప్పిన అయ్యగారు డబ్బులు లేదు, అయ్యగారు ఏదైనా ఇస్తే ఈ పిలిచిన వాడికి బోధన పెట్టి వాక్యం చెప్పను, నాకు ఆ పని లేదు. డబ్బు ఇచ్చి ఏం చేయను, వాక్యం పంచేది. ఎక్కువ నాకు ఇస్తే వాక్య పరిచయం ఇస్తుంది. నేను అర్థం అవుతున్నారు లేదు. మరి ప్రయాసపడినోడు కూలికి తక్కువ. మంచి సరుకు కావాలంటే ఖరీదు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి కదా. మంచి చీరలు కావాలంటే ఏం చేయాలి? చీర షాప్ ఇవ్వండి చీరండి. 100 రూపాయలకి చీరలు, ఆ చీర ఈ చీరకి తేడా ఉంది. నేను చెప్పిన అర్థమైందా లేదా? ఇది విభజించడానికి సంఘపడికి తెలుసు. ఎవరైనా అయ్యగారికి ఏం చూస్తున్నారు,
అయ్యగారు కారు మీద వచ్చినారు అని మన భాస్కర్ రావు గారికి ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేనే డబ్బులకి ఇవ్వలేదు. అరగట పని మనకు లేదు, దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ నీ ఆత్మీయ విషయం నీ ఏం చేయదు, అది వివేచించడు. ఇది ప్రకృతి సంబంధమైన మనిషి ఎప్పుడు అది నీ నాలామదే అమ్మా ఏటమ్మా ఆమె ఆత్మానుభవము చేతని వివేచింపదగలు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అడిగి గ్రహింపు ఉండదు, ఎన్ని చెప్పినా కానీ డిసర్న్మెంట్ ఉండదు. ఎవరికి? ప్రకృతి సంబంధమైన వాడికి ఏమో లేదు, ఏం చెప్పినా కానీ గ్రహించే గ్రహిస్తుంది. ఎలాగ గ్రహిస్తాడంటే యేసు ప్రభు తోడుగా ఈయన ప్రయాణం చేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మాట సదుకిలరు ఏం చేస్తున్నారు, మన పులుపు మీరేం చేయాలి, సదుకిల పులుపు నుండి మీరు వేరుగా ఉండాలని చెప్పిన వెంటనే ఈడైనా అడుకున్నారండి తెలుసా. ఏసయ్య ఏమో ఆ రొట్టె తీసుకొని రాలేదు, దాని గురించి చెప్తున్నారేమో అనుకున్నారు. ఏసయ్య ఏం చెప్పారు, వారి బోధ గురించి చెప్పారు, వీళ్ళు రొట్టె గురించి అనుకున్నారు, రొట్టె గురించి అనుకున్నారు. ఇలాంటి కొందరు విశ్వాసులు ఉంది, ఏదో విషయం ఉంటది, వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకుంటారు. అమ్మా నీ ఎలాగ గ్రహిస్తున్నారు దేవుడు చర్చికి సరిగా గ్రహించండి. ఆమేన్. స్తోత్రం. ప్రకృతి సంబంధమైన వాడు దేవుడు వాక్యమే చేయను, గ్రహించడానికి ఉన్న ఆ మనస్సు లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమనగంటే ప్రకృతి సంబంధమైన వాడు నీ జీవితంలో ఉంటే ఆత్మీయ సంబంధమైన వాడికి ఎదగడానికి ఇవ్వను. ఆయన బయటికి రావడానికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అడ్డుపరుస్తుంది. ఎవరు? అది పాస్టర్ కాదు, సంఘ బిడ్డలు కాదు, ఎవరండి? ప్రకృతి సంబంధమైన మనిషే ఆత్మీయుని అడ్డుపరిచేస్తారు. ఇదే ఈ 8 విధముల ఉన్న మనుషుల గురించి క్లాస్ చేసుకున్నారట. అప్పుడు దాన్ని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు చెప్పడం కాదు, కొన్ని క్లాస్ కావాలి దానికి. దేవునికి స్తోత్రం కలిగి ప్రైజ్ గాడ్. నేను చెప్పుకుని వచ్చిన దేవుడి సంఘ బిడ్డలారా, నీలోని నుండి స్తోత్ర తామారులుంటి 2 పిల్లలు బయటికి వచ్చినట్టుగా అది పౌలు గారు చెప్పిన మొదటి వచ్చినది ఆత్మీయత కాదు, ప్రకృతి సంబంధమైనది. తర్వాత వచ్చినదే అది మనకి కావాలి. నీలో నుండి ఒక ప్రకృతి సంబంధమైన మన చర్చికి అక్కర్లే, ఆత్మీయ సంబంధమైన బిడ్డలు కావాలి. అటువంటి బిడ్డల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. పడతారా కొంతమంది, ఎక్కువ మంది లేదు, కొంతమంది ఉన్నారు. భార్యకి కొట్టిన తర్వాత ఏం చేయాలి? నవ్వడమా? నీ భార్యకి నీ కొట్టారు, నీ ఏం చేయాలి? అది నీ చెప్పలేకపోతే నీ జీవితాంతం ఆశీర్వాదం తనకి జీవితం మీదికి రాదు. ఎవరికి చాలు? భార్య అని అనుకుని నువ్వు ఓ ముద్దు పెట్టితే చాలదు, రోజు భోజనం కూడా తినేస్తున్నాం. ఏం చేయాలి? ఎవరికి? ఎలాగా? నేను నిన్ను కొట్టాను తప్పు అని నీ నోటిలో ఎప్పుడు ఒప్పుకున్నావో అప్పుడే నీకు ఆత్మీయంగా నీ ఎదుగుతుంది. లేకపోతే నీ ఎవరు ప్రకృతి సంబంధిగానే లావెక్కిపోతావు. అందరూ సైలెంట్ అయిపోయింది కదా. హల్లెలూయా. అంటే మీరు చెబుతాను, నేను తిట్టలేదు. నీ ఏదైనా ఎవరికైనా గట్టిగా తిట్టారు, ఆడు మనసు బాధపరిచారు, నీ ఏం చేయాలి? ఎలాగా? అది కాదు, క్షమించండి అలా కాదు. నీ ఏం చెప్పారు ఆ ముక్క బట్టి క్షమాపణ అడగద్దు, నీ ఆత్మీయుడికి మారుతుంది. లేకపోతే నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నావు. చేసిన వాడు మాత్రం స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు ఆ పుస్తకం రండి. తర్వాత నేను తామారు గురించి చెప్పలేదు, వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఇంకా అక్కడ చెప్పండి. 3వ వాక్యం చదవము. 3వ వాక్యం
మత్తాయి 1:3. యూదా తామరునందు పెరేసును జెరామును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రామ్ అంటే దాని అర్థం ఏమంటే ఒక వాక్యం కూడా చదవండి, అప్పుడు మీకు ఆయన అర్థం కూడా కరెక్ట్గా తెలుసుకోండి. 125 కీర్తనము 1వ వచనం చూడండి. 25 2 చదివితే సరిపోతుంది. 1, 2 చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు. ఇది అర్థం అండి. ఆ పదానికి చుట్టూ సరౌండెడ్, చుట్టూ దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయుడికి ఎప్పుడు చుట్టూగా దేవుడు. ఆత్మీయుడి చుట్టూ ఎవరున్నారండి? దేవుడున్నారని వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. సక్రియా కూడా చదవండి, 2వ అధ్యాయంలోకి రండి, 5వ వాక్యం చూడండి. జకర్యా 2:5. 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. దాని చుట్టూ అంటే ఇశ్రాయేలు చుట్టూ. ఇప్పుడు ఇశ్రాయేలు చుట్టూ దేవుడు ఎలా ఉంది? అగ్ని ప్రాకారంగా ఉండును. అంటే ఇది ఎప్పుడంటే ఇశ్రాయేలు ఎడారిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నాం? ఎడారిలో ఏం లేదు, కంచి లేదు, ప్రాకారం లేదు. ఎందుకంటే వీడికి ఏముంది? పిల్లలు ఉంది, భార్య ఉంది, ఇంకేముంది? పశువులు, మేకలు, ఇంకా ఒంటు, ఇదన్నీ ఉంది. దేవునికి ఈ ఒంటి అన్ని ఉన్నాయి, కానీ వీడికి ఎవరు లేదు, ప్రాకారం లేదు. ప్రాకారం లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడైనా ఎక్కడికి వచ్చినా ఎవరైనా ఎప్పుడైనా అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కానీ అటువంటి వ్యక్తికి దేవుడు ఎలాగ ఉంది? చుట్టూ అగ్ని ప్రాకారంగా నిలబెడుతున్నారు. స్తోత్రం చెప్పాలి. అది హిందూ ధర్మంలో చెప్పుతున్నారు కదా, లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ తెలిసింది కదా. ఎవరికి చెప్పారు? సీతకి చెప్పారు. దీన్ని దాటి ఎలా చెప్పారు? ఈ రేఖ వేసారు, రౌండ్ ఇలాగ వేసామా, ఈ లోపల ఏం చేయాలి? ఉండిపోవాలి. బయటికి ఏం చేయాలి? రాకూడదు. బయటికి వస్తే ఏమవుతుంది? రాముడు నుంచి అటు తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన అన్ని ఆ కథ అండి మీకు అందరికీ తెలిసింది. ఎందుకని ఈయన కథ అసలు అంటే దేవుడు నీకు 24 గంటలు ఏముంది? ప్రాకారంగా నిలబడుతున్నారు. అది లోపల ఎవరు? ఆత్మీయుడు. ఎల్లప్పుడు దాని లోపల నిలబడిన కాబట్టి నీ భయపడక్కర్లేదు. సోదరం, యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 9, 10 వచనం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 9, 10 వచనం చూడండి. సరే 1వ అధ్యాయం 9. అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి కంచి ఉందండి ఒకసారి చెప్పండి. అతనికి 1 అతని ఇంటి వారికి 2 అతనికి కలిగిన సమస్తమునకు చెప్పాలి. దేవుడు నీకు మాత్రం కాదు, ఇంటి వారికి నీకు కలిగిన అన్నిటికీ దేవుడే చేస్తున్నాడు. కంచి వేసి ఉన్నాడు. ఈరోజు అర్థం తెలిసిన వాడు దేవుడికి అంటే ఈ తామారు జీవితం మీరు చూసుకుంటే ఆడ ఎలాగ గర్భవతి అయింది? ఎవరి వలన? మామ వలన ఏమైంది? గర్భవతి అయింది. అటువంటి వారు ఎక్కడికి వచ్చిందండి? యేసయ్య క్రమావళి, యేసయ్య కుటుంబ క్రమావళిలో వంశావళిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పచ్చు. అందుకు చెప్పడానికి నేను చెప్పారంటే యేసుక్రీస్తు ఎవరి నుంచి వచ్చారండి? ఏ గోత్రాల నుంచి వచ్చారు?
అర్థం తెలుస్తుందండి. అంత ఘోరమైన చెప్పండి, ఘోరమైన పాపము చేసిన ఆ వంశము నుండి యేసయ్య వచ్చిన దేవునికి వేలాది వేలాది అలాగ రావడానికి ఉన్న కారణం అలాగ చెప్తే ఆవుదండి. రోమా పత్రిక 5:20 వాక్యంలో వస్తే మనకు అది కరెక్ట్ అర్థం తెలిసిపోతుంది. రోమా పత్రిక 5:20 వాక్యం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అపరాధం అపరాధం అంటే అండి పాపం విస్తరించిన కాబట్టి ధర్మశాస్త్రము ప్రవేశించెను. ధర్మశాస్త్రం వచ్చారు. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితము. ఈ వంశావళికి రావడానికి కారణం పాపం ఏమైంది? విస్తరింపబడింది. ఆ విస్తరింపబడిన పాపంలోనికి ఎవరు వచ్చారు? కృప. అంటే అలాగే చెప్తా అవుదండి. పాపం విస్తరించిన కాబట్టి పాపం ఎక్కడ విస్తరించారో అక్కడ కృప అయిన నది వచ్చింది. కృప అయిన నది వచ్చినప్పుడు ఈ పాపమైన మలినము ఆ కృప అయిన ఆ నదిలో ఏమైంది? అర్థమైందా? ఏంటి అర్థమైంది? కృప ఎవరి మూలంగా వచ్చారు? క్రీస్తు. అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు తామారు ఈ వంశావళికి రావడానికి దేవుడి కృప వచ్చింది. మన గదిగాలం వెతికి వెళ్తే ఎవరు ఇక్కడ కూర్చోడానికి ఏం లేదు, అర్హత లేదు. వెతికి వెళ్తే సమాధి కంటే ఘోర కంపుకరం. అందరు ఇప్పుడు బయట చూసినప్పుడు అందరూ సుందరం కనిపించినారే. మన గదిగాలు చూడండి, రక్షణ పొందిన మునుపుని ఎలాంటి జీవితం జీవించారని ఒకసారి ఏం చేయాలి? అదే చేయరు. అదిని ప్రతిరోజు ఏం చేయాలి? జ్ఞాపకం చేస్తే. దేవునికి ఒక రాజుడు కథ చెప్పినా నాకు ఇష్టం లేదు, కానీ నీ మనసు అట్టు పోతున్నాడు. కథ తెలియలేదు, గోల్డ్ కథ తెలిసింది. సోదరు ఒక రాజుడు ఏం చేశారంటే మేకలు మేపిన ఒక కుర్రడికి పిలిచి తీసుకొని వచ్చి మంత్రిగా చేశారు. మేకలకి మేపిన కుర్రడికి మంత్రిగా చేశారు. మంత్రిగా చేసి ఏం చేశారు? ఈ మేకలకు మేపిన వస్త్రములన్నీ ఏం చేశారు? ఒక సంచిని పెట్టారు. అతన్ని విప్పిసి ఒక సంచిని పెట్టారు. ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకున్నారు? రాజు వస్త్రం. ఈయన ఏం చేసి ఉన్నారంటే ఇతనికి కొన్ని రూమ్స్ గది ఇచ్చారు, ఇక్కడ నీవు ఉంటుమని. ఈయన ఏం చేశారు? ఒక్క గదిలోకి ఏం చేస్తున్నారంటే ఈ మేకలు మేపిన ఆ వస్త్రమని ఆ గదిని పెట్టి తాళం వేశారు. ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిన మునుపు ఏం చేస్తున్నారు? వచ్చి తాళం విప్పి ఈయన మేకలు మేపిన ఆ బట్టలకి చూసుకొని అని ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు. వెళ్ళి కొన్ని దినముల తర్వాత ఈ తోడుగా ఉన్న కొందరికి పుల్లు వచ్చింది. ఈయనకి ఏమొచ్చింది? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఈయన ఏం చేస్తున్నారు? గది ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఈయనకి రాజుకి చంపడానికి ఏదో సామానం ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయుధాలు దాచిపెట్టారని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అయింది కదా, ఇటు తల పోవడానికి తలకాయ పోవడానికి ఇక్కడ రాజు మాట వెంటనే ఏం చేశారు? అందరు సైన్యంతో వచ్చారు. ఈ కుర్రోడు లేదా అది కాదు విప్పమని చెప్పి విప్పి చూసినప్పుడు ఏముంది? అందుకు సంచి ఉంది. ఆ సంచి నుంచి మేకలు మేపిన వస్త్రాలు, ఆ కర్రలు, తాగిన పాత్రలు తప్ప
ఇదెందుకని అంటే రాజు మీ దగ్గరికి వచ్చిన మునుపు ప్రతిరోజు నేను ఇది చూసుకొని మీ దగ్గరికి వచ్చిస్తున్నారు స్తోత్రం. అంటే ఆయన అర్థం అంటే నేను స్థితిలోకి రావడానికి కారణము దీని మునుపు నేనేం చేశాడు, మేకలు నేర్పిస్తున్నాను. నీ ఎదిగాల ప్రతిరోజు ఏం చేస్తున్నా జ్ఞాపకం చేసిన కాబట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు భక్తి బహుమానం నాకేమవుతుంది, పెరుగు. అర్హత లేని స్థలంలో దేవుడు అర్హత లేని చోటలో రాజులు నాకేమిచ్చారు, అర్హత ఇచ్చారు. అందుకని నేనేం చేసాను, నమ్మకస్తులుగా ఉండి నీకు సేవ చేస్తున్నాను. నీ కూడా తెలుస్తుంది అర్హత లేదు తామారు ఆడప్పుడు చూసి ఆడు పిలిచి ఒకరోజు ఈ రోజు పిలిచి ఆడికి ఉంటే అమ్మా నీ ఒక్కసారి వచ్చి మన అర్థములు సాక్ష్యం చెప్పమని చెప్తే ఆడికి సాక్ష్యం చెప్పడానికి ఏమవుతుంది, ఆ కొండకి ఏడుపు తప్ప సాక్ష్యం ఉండదు. ఎందుకంటే నేనేం చేశానంటే నా మామయ్యకి మోసం చెప్పి చేసి అన్యాయంగా నేను ఏం చేశాను, గర్భం ధరించిన వాడు. కానీ అటువంటి పాపి అయిన నన్ను యేసుక్రీస్తు వంశావళికి రావడానికి ఇదంటే తామారు స్టోరీ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రెండవదే మీరు చూడండి, దేవునికి స్తోత్రము. దాని 4వ అధ్యాయం ఆది కాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యం. ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇంకా రెండవది అమ్మ పేరు చూడండి, రాహాబు. రాహాబు అనే పేరుకి అర్థము చెప్పచ్చు కదా, విశాలపరచడం. ఏమండి, స్తోత్రం కలిగిన ఆడ ఎప్పుడు విశాలపరిచిందంటే దేవునిలోనికి వచ్చినప్పుడు జీవితం ఏమైంది, విశాలపరిచింది. దేవునికి స్తోత్రం. రాహాబు ఏ పని చేసిన వాడండి, వేశ్య పని చేసిన వాడు. అంటే ఆ పేరుకి ఇప్పుడు చూడండి, మీరు దాచిపెట్టి అన్ని కార్యము చేసిన అమ్మ ఇప్పుడు యేసయ్యకి విశ్వసించిన కాబట్టి అమ్మ ఏమైంది, నీ యేసయ్యలోకి వస్తే నీ ఏమవుతున్నారు, విశాల పరిస్థితి. ఇప్పుడున్న స్థితి కాదు, దేవుడు నేనేం చేస్తుంది, విశాల పరిస్థితి. ఇప్పుడు ఇరుకు స్థితిలో ఉన్నారు కానీ దేవుడు నేనే చేయబోతున్నాను. దేవా ఇప్పుడు కూడా నేనే చేసిన ఇరుకు ఉన్నారు, నాకు ఒక విశాలత కావాలి. ఈ రాత్రిలో యేసయ్యకి నమ్మాలి. కలిగిన కాక దేవునికి స్తోత్రం కలిగిన. కానీ దేవుళ్ళకి వచ్చారు కానీ పేరు మాట్లా రాగామని రాశారు కదా. స్తోత్రం. ఈ యాకోబు రాసిన పుస్తకం చూడండి, 2వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. యాకోబు ఎలాగా చెప్తున్నారండి, అటువలే రాహాబు వేశ్య కూడా దూతలను
చూడండి ఏంటండి అంటే రాహాబు అని చెప్పారు, యాకోబు అది వదలలే. ఏం చెప్పుతున్నారు? వేసి అని కూడా చెప్తున్నారు. మాన మనసు పొందారు కానీ దేవుడు విడలే ఆయన. కానీ ఇప్పుడు కూడా పేరు అయిన మారలేదు కానీ పేరు మారలేదు, మనసు మారలేదు. చెప్పిన మాట నా తోడుగా ఉన్నారు. పేరు మారలేదు కానీ మనసు మారలేదు. ఇప్పుడు కొందరు బాప్తిసం పొంది బయటికి వచ్చినప్పుడు పాస్టర్లు కొందరు పేరు పెడుతున్నారు. నేను శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ వాక్యపరిచయం ఇక్కడ ఫస్ట్ వస్తే వెళ్ళారు. అక్కడ సిస్టర్ నాకు తెలియదు. తీసుకొని వెళ్ళి అక్కడ 10 మంది బాప్టిస్ట్ పొందారు. పొందిన తర్వాత పేరు పెట్టమని చెప్పారు. నాకు తెలియదు అయ్యా, మీరే అక్కడ సంఘాలు ఒకరికి పిలిచి చెప్పండి, నీ పేరు ఆతం, ఇంకొచ్చి వచ్చిన తమ్ముడు నీ పేరు సారాయి. ఇదన్నీ ఆరాధన అయిన తర్వాత ముగిసిన తర్వాత బయటికి వచ్చినాయి. అమ్మ నీ పేరు ఏంటండి? అప్పుడు అమ్మ పేరు లక్ష్మి అక్క. అప్పుడు ముందుకేం పేరు? అది నాకు తెలియదు అయ్యగారు ఏదో ఒక పేరు మార్చు. పేరు మార్పడా అదా మనసు మార్పడా? నేను చెప్పు మాట్లాడండి. అప్పుడు మీరు చెప్తున్నారు సౌలు అనే పేరుకి పౌలు అని వచ్చింది. అది 2 పేర్లు ఉంది. ఆడికి పౌలుకి ఏ పేరు ఉంది? 2 పేర్లు. అక్కడ గ్రీక్ ఎబ్రా భాషలో ఉన్న వాళ్ళకి అందరికి ఏమంది 2 పేరు ఉంది. మీకు అందరికి ఒక పేరు ఉంది. లక్ష్మి అంటే లక్ష్మి అని పేరు పెట్టండి. ఇన్ని అది ఏం చేయకూడదు, మార్చక్కర్లేదు. ఆ పాసగారు పెట్టిన పేరు బట్టి నిన్ను పిలువను. నీ తల్లిదండ్రులు నీకేం పేరు పెట్టారో అదే పేరు బట్టి దేవుడు పిలుస్తుంది. అవును కదా? అవునా కదా? లాజరు దేవుడి లెక్క వచ్చినప్పుడు పేరు మార్చిందా? లాజరే దేవుడు ఎలాగా పిలిచాడు? అమ్మ నాన్న ఏ పేరు పెట్టారో ఆ పేరుతోనే ఏం చేశాడు? అందరికీ కూడా ఇప్పుడు కూడా లేదు. అందరికీ బాప్టిజం పొందిన తర్వాత పేరు మార్పడం, పేరు మార్చి మా చర్చిలో ఒక సహోదరుడు ఉంటాడు, ఇప్పుడు లేదని కాబట్టి ఏమంటే ఆ కొన్ని విషయాలు చేశారు. ఎందుకంటే నాకు నేను అదే ఇల్లు ప్రతిష్ఠించిన ఇల్లు స్లాప్ అయ్యాడు టైంలో నన్నే పిలిచారు. ఇంకేమని పిలిచారు? పూజారికి పిలిచారు. నేను వచ్చిన ముందుకు ఆడొచ్చి ఏం చేసిండు అంటే నన్ను చెప్పాడు. అక్కడ నిలబడి ప్రార్థించాలి. అక్కడ నిలబడి నేను వెనక్కి చూసాను. ఇక్కడే కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ ఉంది. ఎందుకంటే చూసినప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి, నేను చెప్పండి. అడిభాగం నుండి తల వరకు ఏమొచ్చింది? ఇదైతే చూసినప్పుడు మండ రాదా? ఇది విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చాడు. మళ్ళీ అక్కడికి తిరిగి ఎందుకంటే కొందరు విశ్వాసాలు ఇప్పుడు కూడా ఉంటారండి. మా చర్చలు లేదు సోదరు, అలాగంటే లేనివాడు కావాలి కాబట్టి దేవునికి సోదరు, దేవునికి సోదరు. డబ్బులు కాணிకలో ఎక్కువ ఇస్తారు. తిట్టారు కాబట్టి చర్చ విడిచిపెట్టి సోదరం చెప్పారు. వెనక్కి ఇలాగంటే ఈ ప్రగతి సంబంధమైన మనుషులు వెనకలు ఎందుకు తిరగడం? మనము ప్రకృతి సంబంధం పోనండి. నేను చెప్పుకొని వచ్చినది పేర్పు మార్పుడు కాదు, పేరు మార్పుడు కాదు. వినియండి, మనసు దేవుడికి పాట కూడా మారాలి 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 మనసు మారి ఏముంది? లాభం అదే ఉంటది. మనసు మారుతూ బాగుంది అంటే మీరు ఒకసారి ఇది మనసు మార్పు ఆగుతుంది. రామపత్రిక 12వ అధ్యాయము
పన్నెండవ అధ్యాయం 1, 2 వాక్యం చూడండి. 2, 3 వరకు చదవాలి, పర్లేదు మీకు అందరికీ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములు దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ నీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన. మనసు మారలేదు, మనసు మారింది. మారిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? బట్టలు వేసిన తర్వాత ఏమవుతుంది? ఒక బట్టలు వేసి ఈరోజు వేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏం చేయాలి? అదే మనసు మారింది. మనసు లేడానికి ఇంకేమవుతుంది? మురికి వస్తుంది. అందుకని ఏం చేయాలి? ఉతకాలి. మనసు మార్పు. ఎవరికి నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. మనసు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కార్లు మనకు వచ్చినప్పుడు ఏంటంటే వర్షం పడింది, అప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు? ఆ వైపర్ ఏం చేస్తున్నారు? ఎందుకు తుడిచాడు? వాటర్ పడిన కాబట్టి. తుడలేకపోతే ఏమవుతుంది? అజిత్ అడగండి ఏమవుతుంది? లేదు, రేపు న్యూస్ లో వస్తాను, ప్రమాదానికి గురవుతావు. అని మనసు మారలేకపోతే ఏమవుతుంది? ప్రమాదాలు అవుతాయి, ఆత్మీయంగా చచ్చిపోతావు. అది మీ అనుకున్నాను. ఇప్పుడు నేను తింటున్నారే, నడుస్తున్నారే, అన్ని చేస్తున్నారంటే ఏదైనా లోపల కన్వర్షన్ ఉంటే వెంటనే ఏం చేయాలి? కడిగేసుకోవాలి. మార్చుకో. స్తోత్రం కలిగిన మనసు మార్చుకో. మనసు ఎప్పుడు ఎలగాలి? కొత్తగా మారండి, నూతనం. అది రోజు మనసు ఎలాగా ఉండాలి? నవీనపరిచే మనసు. మనం సహోదరులకి అది అవుతుంది, సహోదరులకి కావాలి. సహోదరి మొత్తం ఏమవుతుంది? పట్టుకొని కూర్చుంటారు. అది మనసులో ఉంచుతుంది. అవును కదా? ఉంచరా? గుండెలో దాచుకుంటాం. ఇప్పుడు మీకు తెలియదు, నా భార్య ఉన్నా కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే చిన్న పొరపాట్ల మనసుల నుంచి ఏం చెప్పకుండా ఇలాగ నాకు తిరుగుతున్నారు. కానీ నాకు తెలిసి ఇది మనసుల నుంచి ఏం చేయలేదు, నీయే పోవలేదు. అందుకని నేను కూడా పోను. ఇది మనసు నుంచి ఎప్పుడు పోతుంది అంతవరకు నేను వెనకలో కనబడుతుంది. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట, మనసులో ఉన్నది అన్ని ఏం చేయాలి? మనకు ఒక ఓపెన్ సర్జరీ కావాలి. మనకేం చేయాలి? ఓపెన్ సర్జరీ అంటే నీకు తెలుసా? గుండె విప్పిన సర్జరీ. గుండె విప్పి ఏం చేయాలి? యేసు నామములో ఆమె అర్థములున్న విశ్వాసుల గుంటు బయటికి తీసి ఈ రోజు ఏం చేయాలి? ఆపరేషన్ అవ్వాలి. ఆపరేషన్ సరిగా అయితే ఉంటే ఈ చర్చిలాగా కాదు, ప్రార్థన ఇలాగ కాదు, స్తుతి ఇలాగ కాదు. ఇదన్నిటికీ ఏమవుతుందమ్మా? మనస్సు ఉంటే స్తోత్రం కలిగింది. మనసు మారని అనుకో, రకరకాల మార్గం వస్తుంది. అప్పుడు ఏమంటే ఇక్కడ కాணிకలు పెట్టి కనిపించలేదు, పోనీ అక్కడక్కడ పైన కాணிక పెట్టి చూసినప్పుడు నాకు అర్థమైంది నీ మనసు ఎంత ఉందని. కాணிక పెట్టి చూసినప్పుడు మనసు అంది ఎలాగ ఉంది? అది ఎలాగ డబ్బు వేస్తున్నా? చూపి ఎలాగ డబ్బు వేస్తున్నా? నీ జీవితం మొత్తం అంతేగా ఉంటుంది. దేవునికి ఇచ్చినప్పుడు ఎలాగది విశాలంగా మా చర్చలు పెద్ద ఒక డబ్బా ఉంచారు. వచ్చిన వాడు ఎంత విస్తారంగా వేసుకోవచ్చు దేవునికి. ఇరికి ఏంటంటే ఆ సంఘం కూడా ఎలాగంటే ఈ సోచ కూడా ఎలాగంటే అది మార్చి ఇదెందుకు ఇలాగే ఇరికి వేస్తున్నాయి. యేసయ్య అక్కడ కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చారు? యేసయ్య దేవాలయం కాಣಿక పెట్టి అప్పుడు అమ్మ ఎన్నే వేసాడు. అంతగా అందరు చూడనట్టుగా వేయండి. నా బోక్స్ని నా పాత్రం లేనప్పుడు అక్కడ నిలబడిన వాడు కూడా కనబడదు. ఇక్కడ ఎంత వేసారు? స్తోత్రం. అందరూ ఇప్పుడు కూడా 10 క్లాసుల నుంచి 20 క్లాసుకి ఎక్కలే.
20 క్లాసుల నుంచి 50 క్లాసులకి, 50 క్లాసుల నుంచి 100 క్లాసులకి. ఇప్పుడు కూడా రక్షణ పొందినప్పుడు 10 2000 కాసు మరి 2025 కూడా అమ్మా సంవత్సరం మారినట్టుగా ఇచ్చిన కాணிకలో ఏం చేయాలి అర్థమైన వాడు మాట్లాడుతాను. ఎలాగంది కొలుతావో ఒకసారి ఎలాగా ఎలా కొలుస్తావో అదే దేవుడికి ఇస్తున్నారు. మదన పట్టుకున్నాను అని చెప్పండి. అందుకని బియ్యం ఇవ్వలేకపోతే పర్లేదని డబ్బు వచ్చి బియ్యము ఇవ్వకపోతే పర్లే డబ్బు అని మనసునకు మార్పు. నేను చెప్పిన మాట ఏంటంటే పేరు మార్పుడు కాదు, ఈ కాలంలో సంఘములు మొత్తం ఏం చేయాలి, పేరు మార్పుడు మారింది కానీ మానసిక మార్పు జరగల. గట్టిగా చెప్పడం విషయం చెప్పినప్పుడు మనసు అన్ని అక్కడికి ఇడికి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మీకు చెప్పడం కొట్టమని చెప్పండి. అందుకని నీ మనసు అక్కడ రావాలి. అమ్మా దేవునికి నీ ఇచ్చండి. నీ పిల్లలకి 5 రూపాయలు 10 రూపాయలు వేసి పంపించకూడదు, 50 రూపాయలు ఇచ్చి పంపించండి. వాళ్ళకి తెలియాలి. కాడికి లేచినప్పుడు అమ్మ నాకు 50 రూపాయలు వేసాను. ఆడు పెద్దది అయినప్పుడు ఇంకే ఏం చేయను, ఇంకే 50 100 ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పినామంటే రాఘాభయమైంది, మనసు మారింది కానీ ఏం చేయలేదు. పేరు ఘనంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ అమ్మ గురించి నాకు చాలా సంతోషమైంది. దేవునికి స్తోత్రం. ఈ అమ్మ గురించి ఎక్కడ రాయబడింది? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31 వాక్యం కూడా రాయబడింది. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31 వాక్యం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్యవేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చెప్పండి ఎలాగంటే విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని అంటే ఏంటి అది అని అర్థం? దేశము తేరి చూడడానికి వచ్చిన వారు. దేశం తేరి చూడడానికి వచ్చిన వాడే. అది మనసు నుంచి సమాధానంగా చేసుకుని అవిధేయులతో పాటు నశింపకపోయేను. అమ్మ ఏం చేయలేదు, స్తోత్రం కలిగి. ఎలాగంటే విశ్వాసమును బట్టి అది మారిపోయిన అనుకో. దేవునికి స్తోత్రం. ఎరుగోబులు ఎవరు తోడుగా చచ్చిపోతాను? ఎరుగోబులు ఉన్న ప్రజలు తోడుగా రాఘవ అనే వేషకుడు ఏమవుతుంది? చచ్చిపోతాను. కానీ అలాగే చావకుండా బ్రతకడానికి ఆందోళనకి ఏమొచ్చింది? ఒక విశ్వాసం వచ్చింది. అది ఎలాగ వచ్చిందంటే వచ్చిన వారు చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి సంగమా చూడండి, ఈ సహోదరులన్నీ ఈ రాఘావు ఆయన వేశ్య యేసయ్య వంశావళికి రావడానికి కారణము అమ్మ చేసిన పాపం. ఇదిలోకి రావడానికి కారణం పాపం మాత్రం కాదు, విడుదల పొందడానికి విశ్వాసమే. అవిశ్వాసంతో చాలా మంది చచ్చిపోయినప్పుడు ఈ అమ్మ తోడుగా ఉన్న వారందరూ విశ్వాసంతో ఈ గ్రామములు చాలా మంది అవిశ్వాసంతో మరణించినప్పుడు కొందరు మాత్రమే ఏమవుతున్నారు? విశ్వాసంతో ఏమవుతున్నారు?
విశ్వాసంతో బ్రతికిన కొంచెం సంఘం ఉంది, కొంతమంది ఉన్నారు. అవిశ్వాసంతో చచ్చిపోయిన 3 మంది ఉన్నారు. దేవునికి వాళ్ళ మధ్యలో ఆ విశ్వాసంతో చావకుండా నీ బ్రతకాలంటే ఇప్పుడు వరకు చర్చకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు వరకు బాప్టిజం పొందలే. మీ అవిశ్వాసంతో ఏం చేస్తున్నారు? చచ్చిపోతుంది. అవిశ్వాసంతో ఎప్పటికి బాప్టిజం ఇవ్వాలి? హలో, ఎప్పుడు బాప్టిజం ఇవ్వాలి? అలా 10 క్లాసులు పాస్ అయిన తర్వాత కదా. అది బాప్టిజం 7వ 8లో 7లో నేను కరెక్ట్ లేదు. 7వ క్లాస్ నుంచి చదివినప్పుడు ఆడు మార్గదర్శకుడు బాప్టిజం పొందారు. మీ పిల్లలు కూడా ఇప్పుడు కూడా బాప్టిజం పొందారు. ఏదో ఈ రోజు వచ్చిన అనుకో, మీ పిల్లలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? భయం నీలో ఉండే. ఎప్పుడో పిల్లలకి నీ వాక్యం చెప్పి, పిల్లలకి బుద్ధి చెప్పి, నాయన అమ్మ తల్లి బాప్టిజం పొందు అని చెప్పుకొని బెదమలాడి ఆడికి ఏం చేస్తుంది? నీకు అదనం కాదు. స్కూల్కి వెళ్ళిపో స్కూల్కి పంపించారు. ఇంకేంటంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ కాదు, ఇంకెక్కడికి వెళ్ళాలి? ట్యూషన్కి వేరొక పదం ఉంది, ప్రైవేట్కి వెళ్ళాలి. ఇక్కడ స్కూల్కి ఇంటికి వచ్చిన ప్రైవేట్. మళ్ళీ ఏం చేశారు? ఇంకా ఆత్మీయత ఎక్కడ? చర్చికి వెళ్ళడానికి ఏంటి? పిల్లలకి అంత బెదమాడిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? తీసుకెళ్ళాలని తల్లిదండ్రులు ఉన్నారండి. ప్రతి వాళ్ళకి చర్చికి నీ పిల్లలకి ఏం చేయాలి? తోడుకొని తీసుకురావాలి. అది చేయరు. నువ్వే ఎవరు? పిల్లల్ని పంపించరు. స్తోత్రం. నిన్ను చూసి కాదు పిల్లలు అమ్మ నాన్న వెళ్ళలేదు, నేను వెళ్ళారని అడుగుతున్నాడు తిరిగి. అదే మంచి పాట నేర్పిస్తున్నాను. ఇప్పుడు కొంచెం తగులుతున్నారు. ముందుకు క్లాస్ వచ్చినప్పుడు బాగా తగులుతుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నీ పరలోకం వెళ్ళినప్పుడు నీ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళాలి? అది నీకు అలాంటి భయం, ఒక ఆశ, విశ్వాసం అంటే ఇప్పుడు నీ పిల్లలకి సిద్ధపరచు. పాస్టర్ గారు కాదు, నీ మారు మనసు పొందారు, మీరు బాప్టిజం పొందారు, మీరేం చేయాలి? పిల్లలకి సిద్ధపరచు. అమ్మ బాప్టిజం పొందు, బైబిల్ చదువు. అవి ఎక్కడ ఉంది చూడు. ఆడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ పాప పాట పాడదు. ఇక్కడ ఎన్ని పాపలు ఉన్నాడు, నోరు తెరవరు. ఇది చూసినప్పుడు కూడా నీ నోరు ఏం చేయాలి? ఆ పాప మంచి పాట పాడదు. అవి స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రార్థన వినాలి. సోదరు ఆడ మొబైల్లో పట్టుకొని అది ఎదురు పెట్టాలి. అది దేవునికి సోదరు. పిల్లలు చేయాలి. నీ పిల్లలు ఏం చేస్తాను? అమ్మా వెళ్తాను నేను, ఆ మూట మొత్తం పైగా చేయడు, వెళ్ళిపోవడం తప్ప ప్రార్థన చేసి ఏం చేయడు. స్కూల్కి వెళ్ళడం అది చెప్పరు ఎవరు? అమ్మ నాన్న. అమ్మకి ప్రార్థన లేదు, అమ్మ ఎలాగ చెప్తుంది? తిరిగి వచ్చేటప్పుడు కూడా లేదు. ఈ పిల్లలకి పాడు చేసిన అమ్మయా నాన్న? నాన్నతో ఎక్కువ సమయం పిల్లలు లేదు, తల్లితోనే అంటారు వాళ్ళు. తల్లి ఏటిదో పిల్ల ఎట్టిది. వాక్యం కూడా సరిగ్గా ఉంది. నీ ఎలా ఉందో పిల్లలు స్తోత్రం కలిగి నీ ఆత్మీయుడు అవుతాడు అనుకో. నీ ఇంటికి కూర్చి ప్రార్థన చేసాడు, నీ పిల్లలు భయపడతారు. అయ్యో అమ్మ ఇలాగ రాత్రి కూర్చి ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేశాడు. ఒక్కరోజు ఖచ్చితంగా ఆడికి ఏమవుతుంది? మార్పు వస్తుంది. సోదరుడు అడగండి, నీ పిల్లలకు పెంచండి. దాని సమూహలు నీకు ఏం చేశారు? ప్రార్థనతోని పొందాడు, అడిగి పొందాడు. అనగదా? అడిగి పొందిన దేవుడికి తిరిగి ఇచ్చారు. అడిగి పొందిన వస్తువుకి దేవుడికి ఏం చేశారు? ఎక్కడికి ఇచ్చారు? దేవాలయం. అక్కడికి ఇక్కడ దేవాలయం అక్కడ ఏసైకి ఇచ్చండి. పిల్లలు కావాలి నీ అడిగారు. అడిగినప్పుడు దేవుడికి ఇచ్చారు. ఆ పిల్లలకి ఎవరికి ఇవ్వాలి? తిరిగి మాట ముగిస్తున్నారు తల్లి. దేవునికి చూడండి. నాకంటే అవి ఏం చెప్తున్నారంటే
ప్రార్థన లేదా ఈరోజు అడిగి ఎక్కడ ప్రార్థన అంటే కరెక్ట్ తెలుసు. ప్రార్థన లేకపోతే ఆడు ఏదో అలగుతున్నారంట. ఆడికి ఏంటంటే విచార వేస్తున్నారంట. ఆ పాప చిన్న పాప అలా వెళ్తుంది, పెద్ద పాప ఏం పాప వెళ్ళలేకపోతే వెళ్తున్నా కాబట్టి విచారం ఎప్పుడు మోసేస్తాడండి, ఎప్పుడు మోసారండి విచారం. నేను కరెక్ట్ చూసుకొని నేను చర్చలు కూడా ఎలాగ చెప్తున్నారు సరిపోయింది. కరెక్ట్ 8 ఏడు అయింది ఆపణ సమయం. చర్చలు కూడా ఎలాగ చెప్తున్నారు కరెక్ట్ చూసుకొని చెప్పడానికి ఉన్నారు కానీ సమయం తెలిసి చూసుకొని ఏం చేస్తున్నారు చెప్తున్నారు. అంత చాలు. స్తోత్రం. బాగుపడాలంటే ఎక్కువ చెప్పడం అక్కర్లేదు, 2 ముక్క చెప్తే సరి. ఏమవుతుంది ఎన్ని చెప్తున్నా అందరూ బాగుపడదు. బాగుపడాలంటే ఆశ ఉంటే 2 ముక్క చాట అదే విన్నప్పుడు మనకి ఏమవుతుంది? మానవుడికి స్తోత్రం కలిగింది. నేను మాట చెప్తున్నాను. మా రాఘవ అనే ఆ వేశ్య యేసయ్య వంశావళికి రావడానికి కారణం విశ్వాసం. రాత్రి యేసయ్యకి చేరడానికి ఏక కారణం విశ్వాసం. ఇలా రాత్రి విశ్వాసములోకి దిగండి. దేవునికి స్తోత్రం కలిగింది. దాన్ని నేను చెప్తాను. ఇదన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఈ వంశావళి చదివినాడు కొందరు పేరు అది లేదు, కొందరు పేరు ఎందుకు పేరు లేదు? అది కారణం ఉంది. మీరు చదవలేదు అందుకని తెలియదు. ఇక్కడ మాత్రం చదివితే అవుతుంది. దినవృత్తాంత పుస్తకం కూడా కలిసి చదవాలి. అప్పుడు మొదటి దినవృత్తాంత పుస్తకంలో అక్కడ కూడా ఏముంది? అక్కడ పేరు ఉన్నవాడికి పేరు, కొందరు పేరు ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఎందుకు పేరు లేదు? ఇక్కడ ఉన్నవారు కొందరు అక్కడ కనబడదు, ఇక్కడ ఉన్నవాడు కొందరు. ఈ వంశావళి పేరు లేనప్పుడు దేవుని రాజ్యంలో కూడా కొందరు పేరు ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకని నెహెమ్యా ఏం చేశారంటే అటువంటి వారికి వంశావళిలో పేరు లేదు కాబట్టి అటువంటి వారికి ఏం చేశారు? అపవిత్రులుగా దూరపరచగా రాయబడింది. అందుకని తర్వాత నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరూ ఏ పనిలో పాల్పొందారు చెప్పండి? ఎవరి వారందరూ ఏం చేశారు? ప్రాకారం కట్టడానికి, దేవాలయం కట్టడానికి ఏమైంది? వారందరూ పాల్పొందిన వాడే. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన వాడు? బబులోను నుండి తిరిగి వచ్చిన వారందరూ యెరూషలేము దేవాలయం, యెరూషలేము ప్రాకారము కట్టినప్పుడు పని అన్ని ముగించిన తర్వాత ఆయన ఏం చేశారు? వంశావళి చూసినప్పుడు కొందరు పేరు అది లేదు. అక్కడ పని చేశారే, పేరు ఉండాలి కదా. పని చేశారు కానీ పేరు లేదు. ఆయన చర్చి కట్టారు కదా, పేరు పేరు లేదు. అందరూ అలాగే అవుతుందండి. స్తోత్రం. చర్చికి వచ్చారు, ప్రార్థన చేశారు, పాట పాడారు, కానికి లేచారు, కొందరు పేరు అక్కడ కనబడరు. కనబడాలంటే దేవునికి స్తోత్రం కలిగింది. కారణం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి తన తాను పరిశీలించి ముందుకు కొనసాగించండి. విశ్వాసం వరకు ఎదగండి. విశ్వాసం నుండి విశ్వాసములకు ఎదగడానికి దేవుడు సహాయం చేయాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ దీవించును గాక. అందరం తలలు ఉంచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని దర్శనంలో సమర్పించుకుందాం. ఒకసారి మన మనసును మనం పరిశోధించుకుందాం. నిజముగా మనం ఆత్మీయతను ఆధారపడి జీవిస్తున్నాము, శారీరకతకు ఆశపడి జీవించుతున్నాం. ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకుని దేవుని దర్శనంలో కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవుని దేవా, కొన్ని సందర్భంలో నేను ఆత్మీయతకు విడిచిపెట్టి శారీరకతను అధికంగా ఆస్వాదించుకు తిరుగుచున్న దేవా, వివేకము లేకుండా దేవా వెరితనముగా ఆత్మిక విషయాలని వెరితనంగా మారి ఆత్మిక విషయాలన్నీ కూడా పక్కకి నెట్టించేస్తూ దాని గురించి పరిజ్ఞానం లేకుండా ఆత్మీయతకు బయటికి రాకుండా అవకాశం ఇవ్వకుండా అడ్డుపరిచిన విధానంగా మారి తీరుతున్న దేవా, నన్ను సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవా, మీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యం భాగంలో నుంచి
దేవా మేము నేర్చుకు తీరడానికి తామాల యొక్క జీవితం గురించి నేర్చుకు తీరడానికి మమ్మల్ని సహాయపరిచినందుకు దేవా నీకు స్తోత్రం. మేము కూడా తామారు లాంటి వాళ్ళమే దేవా. మా గత జీవితం అలా ఉండేది, ప్రకృతి సంబంధమైన విషయాలతో దేవా, ప్రాకృతిక స్వభావాలతో దేవా, ఏ పిచ్చి పని చేసి ఏ వెర్రి పనులు చేసి ఏది నచ్చిందో ఏది తోచిందో అలా చేసి జీవించిన జీవితం. కానీ కృప చేత మమ్మల్ని ఎంచుకున్నావయ్యా, కృప చేత మమ్మల్ని పిలుచుకున్నావయ్యా, కృప చేత మమ్మల్ని కప్పిపెట్టావయ్యా. కృప మాత్రమే మమ్మల్ని నిలబెట్టిందయ్యా. ఈ రాత్రి వేళ కృపను చూచేటప్పుడల్లా దేవా నా పాత రోత ఆ తామారు జీవితం మాకు గుర్తొచ్చుచున్నాయి అయ్యా. దేవా మేము ఏ పాటి వాళ్ళని దేవా మమ్మల్ని ఎన్నిక పట్టుకు తీరడానికి, మమ్మల్ని గుర్తించుకు తీరడానికి, దేవా మమ్మల్ని లెక్కించుకు తీరడానికి మేము యోగ్యత, ఎన్నిక, అర్హత దేవా పాలి యోగ్యత లేని వాళ్ళని దేవా నీ కృప ఉండబట్టి మాత్రమే దేవా నీ సన్నిధిలో మేము నిలబడి తీరడానికి, నీ పేరు పిలవగలిగి తీరడానికి, నీవు మాకు నేర్పించిన వాక్యం వినగలిగి తీరడానికి, నువ్వు మాకు చెప్పిన వాక్యం అనుసరించి జీవించి తీరడానికి దేవ భాగ్యం కల్పించినందుకు దేవా నీకు స్తోత్రం. రెండోదిగా మేము రాహాబు గురించి మేము వినగలిగాం దేవా. దేవా మీ జీవితాంతం దేవా దేవునికి నచ్చినట్టుగా చివరి గడియలో జీవించి తీరింది. దాని ప్రారంభ జీవిత కాలం దేవ వేశ్యావృత్తితో, లోక సుఖాలతో, పాప స్వభావాలతో దేవ ప్రకృతి సంబంధిగా జీవించుకు తీరి దేవ చివరికి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుతీరింది. విశ్వాసం ద్వారా దేవా ఇశ్రాయేలు ప్రజలను దేవా తేరి చూడడానికి వచ్చిన స్వభక్తులను ఏ దేవా వారిని చేర్చుకోవడం మాత్రం కాదు, వారి దేవుడిని ఆమె అంగీకరించి తీరింది, వారి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు అంగీకరించి తీరింది, వారి విశ్వాసాన్ని బిగించి పట్టుకు తీరింది. దేవ ఈ రాత్రి వేళ మమ్మల్ని కూడా ఆత్మీకులుగా మార్చయ్యా. దేవ ఆత్మీకంగా మార్చి తీరడానికి మంచి కాపరిని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఆత్మీకంగా మారి తీరడానికి మంచి సంఘాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఆత్మీకతలో మారి తీరడానికి దేవా మంచి సహవాసాలు మాకు ఇచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. మా ప్రాకృతిక స్వభావాలు చచ్చి తీరాలి దేవా. ఆత్మిక స్వభావంలో మేము ఎదుగుబాటు పొంది తీరాలి దేవా. కృపదాయి చేయండి దేవా. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించండి, వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అందరూ ఆత్మీకులుగా మారి తీరుడు గాక. అందరి లోపల ఉన్న ప్రాకృతిక స్వభావం చచ్చి తీరుడు గాక. ప్రాకృతిక మారి ఆత్మీకత బయటకు వచ్చి తీరుడు గాక. సహాయం దయచేయమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనల కింద దేవునికి స్తోత్రం చెప్దాం. మన ప్రాకృతిక స్వభావాలన్నీ మారినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. ఆత్మీకులుగా మారినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. మన పిల్లలందరూ పరలోకంలో తెరబడినందుకు స్తోత్రం చెప్దాం. జీవకేంద్రంలో తెరబడినందుకు స్తోత్రం చెప్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. మారానాథ యేసయ్య త్వరగా వచ్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.